చాలా మంది ఎంఎన్సీ కంపెనీస్ కి ప్రాధాన్యత ఇస్తుంటారు కదా. సాఫ్ట్వేర్ కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు? ఇది చెప్తే అందరూ మళ్ళీ ఎంఎస్సీకి పరిగెడతారండి. అంటే డబ్బుల కోసమే వాళ్ళు కోచింగ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, సర్టిఫికెట్స్ చూసే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూ కూడా పాస్ కాని స్థితిలో ఉన్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నాతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, 7IT సొల్యూషన్ ఫౌండర్ అండ్ CEO వెంకట్ గారు మనతో ఉన్నారు. అండ్ ఐటీ సొల్యూషన్ కి సంబంధించిన కొన్ని టాపిక్స్ నాకు డౌట్స్ ఉన్నాయి అండ్ తెలుసుకొని మీకు కూడా యూజ్ అవుతుంది. అవి చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే వెంకట్ గారు, మీరు ఎలాంటి కోర్స్ కి కోచ్ చేస్తుంటారు అండ్ మీ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? నార్మల్ కోర్స్ డ్యూరేషన్ వీఆర్ కంప్లీట్ ఫుల్ స్టాక్ అండి. ఓకే. దట్ టు లిమిటెడ్ మెంబర్స్. అది ఎందుకో చెప్తాను. మీరు స్కూలింగ్ నుంచి మీ చైల్డ్హుడ్కి వెళ్ళండి పప్పు గారు. మీరు 6th 7th 8th ఆ టైంలో మీ క్లాస్మేట్ ఎవరైతే 6th లో ఫస్ట్ ఉన్నాడో 10th లో వాడే టాపర్. వాళ్ళని రీకాల్ చేసుకోండి. ఎందుకంటారు? ఎందుకు అనుకుంటారు అంటే వాడే ఎందుకు టాపర్ అయ్యాడు? బట్ ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు. అవి సో ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడంటే అట్రాక్షన్ అంటే వాడి మీద ఫోకస్ ఉండాలని. నార్మల్ గా దీనికి ఒక చిన్న క్రైటీరియా ఉంది. స్కూలింగ్ లో ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి ఆల్మోస్ట్ 99% వాడే ఉంటాడు ఫస్ట్ సెకండ్ లో. దీనివల్ల ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఫస్ట్ వెళ్ళినప్పుడు టెస్ట్ పెట్టినప్పుడు స్కూల్లో ఆ లెక్చరర్ కి స్టూడెంట్ కి ఒక ఇంపాక్ట్ కనెక్ట్ అవుతుంది. 1 to 1 అవుతుంది. మీరు క్లాస్ లో 100 మంది ఉండండి, వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సార్ వచ్చి వాడికి క్లాస్ చెప్తున్నాను అనుకుంటాడు, వాడేమంటాడు నాకే క్లాస్ చెప్తున్నాను అనుకుంటాడు. నెక్స్ట్ ఏ టెస్ట్ పెట్టినా కూడా ఇన్ఫ్లుయెన్స్ పోకూడదు అని చెప్పేసి, సో వాడికి ఇంపార్టెంట్ పోకూడదు అని చెప్పి వాడు కష్టపడతాడు. సార్ కూడా వన్ బేసిస్ కునే ఎగ్జాంపుల్ చెప్తాడు, వన్ బేసిస్ కునే టెస్ట్లు చెప్తాడు, వన్ బేసిస్ కునే టాపిక్ అంతా వెళ్తుంది. దీనివల్ల 100% రిజల్ట్ వాడు తీసుకురాగలదు. అదే మెథడ్ వీఆర్ ఫోకసింగ్ లిమిటెడ్ మెంబర్స్. ఓకే. అంటే వీఆర్ గివింగ్ యాక్చువల్లీ 1 to 1 లాగా ట్రైనింగ్ ప్లాన్ ఉంది మాది. సో బ్యాచ్ లో 4 to 5 మెంబర్స్ ప్లాన్ చేస్తాం. అందుకే కాంపిటీషన్ ఉండాలి. 1 to 1 లో మళ్ళీ ఏమవుతుందంటే నేనే హీరో అనుకుంటాను, బయటికి వెళ్ళాక నీ కాంపిటీషన్ తెలియదు. సో వీఆర్ గివింగ్ వెరీ లెస్ మెంబర్స్. ఒక బ్యాచ్ లో 10 మెంబర్స్ బిలో పెడతాం. అండ్ ఎవల్యూషన్ ఉంటుంది, ఎవల్యూషన్ టెస్ట్లు పెడతాం, కోడ్ టెస్ట్ పెడతాం. అండ్ మేము ఏం చేస్తామంటే, మీకు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో కండక్ట్ చేయాలండి, వీఆర్ కండక్టింగ్ కోడ్ ఛాంపియన్షిప్. కోడ్ ఛాంపియన్షిప్ లో విన్ అయిన వాళ్ళకి వీఆర్ గివింగ్ మనీ. సూపర్. ఒక అవార్డు ఇస్తాం, సర్టిఫికేట్ ఇస్తాం, మనీ ఇస్తాం. అది ఎలా పెడతామని అంటే అండి, ఒక ప్రొజెక్టర్ పెట్టి, టైమర్ పెట్టి, ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి, టైమర్ పెట్టి, ఆ టైమర్ లో అంటే స్ట్రెస్ లో వర్క్ చేయాలి. ఐటీ అంటేనే మీకు తెలుసు స్ట్రెస్ అంటారు, అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట. నీకు స్ట్రెస్ లో నువ్వు వర్క్ చేయగలుగుతున్నావు, ఒక అవుట్పుట్ చూపించగలుగుతున్నావు, ఆ టైంలో 100% అవుట్పుట్ వస్తుందంటే 110% యూ విల్ బి సాఫ్ట్వేర్ డెవలపర్. నువ్వు రేపు ఓన్గా అయినా అండ్ పర్సనల్గా అయినా. మా ఫోకస్ ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే, జాబ్ శాలరీ అని కాకుండా ఒక ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాలి. ఇప్పుడు నేను ఓన్లీ జాబ్ కోసం అనుకోండి, ఆ స్కిల్సే నేర్చుకుంటాను. అదే రేపు ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకుంటే ప్రతిదీ నేను నేర్చుకుంటాను. సో వీఆర్ ఫోకసింగ్ సేమ్ థింగ్ అండి. ప్రతిదీ నేర్పిస్తాం చూడండి. మాకు డెవలప్మెంట్ కంపెనీ ఉంది. ఆ డెవలప్మెంట్లో కూడా ఏం చేస్తామనంటే, మేము చేసే ప్రాజెక్ట్స్ని స్టూడెంట్కి చూపిస్తాం. క్లయింట్స్ వచ్చినప్పుడు ఎలా డిస్కషన్ అవుతుంది, నెక్స్ట్ క్లయింట్స్ వెళ్ళిపోయిన తర్వాత రిక్వైర్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తున్నాము, ఎలా ప్రాజెక్ట్ అంతా మూవ్ అవుతుంది, ఎలా డిప్లాయ్ అవుతుంది అని కూడా మేము ప్లాన్ చేస్తాం. ఈవెన్ ప్రాజెక్ట్ క్లయింట్ లాంచింగ్ స్టూడెంట్స్ పిలుస్తామండి మేము. లాంచింగ్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టార్టింగ్ అప్పుడు ఏం చేశారు, లాస్ట్ ఎండింగ్ అప్పుడు ఏం చేస్తారు, ఈ రియల్ టైం 360 degrees స్టూడెంట్స్ మేము చూపిస్తాం ట్రైనింగ్. ఆఫ్టర్ గివింగ్ కోచింగ్ మీరు ప్లేస్మెంట్స్ కి ఎలా సపోర్ట్ చేస్తారు? సో ఫస్ట్ మేమంటే ఎవ్రీ సాటర్డే విల్ కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్. గ్రూప్ డిస్కషన్ పెడతాం. ఆ గ్రూప్ డిస్కషన్ కూడా మండే టు ఫ్రైడే జరిగిన క్లాసెస్ ని ఒక్కొక్క స్టూడెంట్ ఒక టాపిక్ ఇస్తాం. ప్రతి ఒక్కరు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కాన్సెప్ట్ రీకాల్ అవుతుంది. నెక్స్ట్ దీనివల్ల ఏమంటే ఇంకో స్టూడెంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మన లెక్చరర్ కంటే మన ఫ్రెండ్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఈ సైకాలజీ మన దగ్గర ఉంటుంది, వీఆర్ ఇంప్లిమెంటింగ్. బేసికల్ ఐఎమ్ సైకాలజీ స్టూడెంట్. సో కొన్ని కాన్సెప్ట్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ అనమాట. దీని తర్వాత గ్రూప్ డిస్కషన్స్, రెజ్యూమ్ బిల్డింగ్ చేయించి మేము ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తామండి. గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎవ్రీ సాటర్డే వీఆర్ ప్లానింగ్ 3 hours యాప్టిట్యూడ్ క్లాసెస్. ఎందుకంటే ఎంఎన్సీ కంపల్సరీగా యాప్టిట్యూడ్ డిజైనింగ్ క్లాసెస్ పెడతారు.
సో దీనికోసం 3 hours ఎవ్రీ సాటర్డే ప్లాన్ చేస్తాం. ఇది డేలో ప్లాన్ చేయకుండా వీకెండ్ ఎందుకు ప్లాన్ చేస్తామనంటే వీక్ మొత్తం కోడింగ్, వీకెండ్ జస్ట్ అవుట్పుట్ అండ్ రిలాక్సింగ్ అనమాట. ఓకే. దీంతో పాటు వీఆర్ లైక్ మేము క్రికెట్ మ్యాచెస్ కండక్ట్ చేస్తాం. సో రిలాక్సేషన్ ఉండాలి అంటే రేపు ఐటీలో మా దగ్గర స్టూడెంట్ జాయిన్ అయితే ఇట్స్ నాట్ ఏ స్టూడెంట్, మా కంపెనీలో ఎంప్లాయీ లాగా చూస్తాం అనమాట. సో ప్రతి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేపించడం. ఇప్పుడు ఈ 28th ఒక ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంది, మేము కంప్లీట్ స్టూడెంట్స్కి అప్పుడు చెప్పాం యూ హ్యావ్ టు టేక్ కేర్. ఓకే. చాలా మంది ఎంఎన్సి కంపెనీస్ కి ప్రాధాన్యత ఇస్తుంటారు కదా, అసలు ఎంఎన్సి కంపెనీస్ లో సాఫ్ట్వేర్ కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అసలు? ఇప్పుడు ఇది చెప్తే అందరూ మళ్ళీ ఎంఎస్సీకి పరిగెడతారండి. అదే మెయిన్ ఏంటంటే మీకు టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎంఎన్సీలో. అవుట్పుట్ ఒకటే అంటే నాకు ఈ వర్క్ ఇస్తారు, మీకు వర్క్ అలాట్మెంట్ అవుతుంది, సో నెక్స్ట్ వీకెండ్ వరకు అవుట్పుట్ చూస్తారు. రెగ్యులర్గా అసలు ఉండదు అనమాట. కాల్ అటెండ్ అవి వాట్ ఈస్ వాట్ అని అవుట్పుట్ తీసుకుని సరిపోతుంది. మండే టు ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ఓకే. మీకు మెయిన్ ఏంటంటే ఆ లొకేషన్, బిల్డింగ్ లొకేషన్ కానీ వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ డిఫరెంట్ వేలో ఉంటుంది. దట్ టు ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కంట్రీ పీపుల్ అనమాట. అంటే మన ఇండియన్స్తో పాటు యుఎస్ పీపుల్ కూడా వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళు నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటున్న ఉద్దేశంలో ఎంఎన్సీస్ పైన పరిగెడుతున్నారు. ఓకే. ఇప్పట్లో చాలా వరకు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా సార్, మీరు కూడా వన్ ఆఫ్ ద కోచరే కాబట్టి, అంటే డబ్బుల కోసమే వాళ్ళు కోచింగ్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది, చాలా విమర్శలు ఉన్నాయి దాని కోచింగ్ సెంటర్స్ మీద. ఇప్పుడు మన అమీర్పేట్ కానీ సో ప్లేసెస్ లో దీన్ని మీరేమంటారు? సో అదే సార్ మీకు చెప్పాను, మోసం చేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు స్టార్టప్స్ అని చెప్పేసి పేమెంట్స్ అని ఆఫ్టర్ జాబ్ పే అని చాలా జరుగుతుంది. సింపుల్ అండి, మోసం పోతున్నామంటే మోసం చేసేవాడు ఎక్కడైతే ఉంటాడో, మోసపోయేవాడు ఎక్కడైతే ఉంటాడో, మోసం చేసేవాడు అక్కడ ఉంటాడు. ఫస్ట్ దీనికి ఓవర్కమ్ చేయడానికి మేము ఫోకస్ చేసింది ఏంటంటే అండి, స్కిల్ ఇవ్వాలనుకుంటున్నాం. నీకు జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినా రాకపోయినా స్కిల్ వస్తే నేను చెప్పిన ఏదో ఒక వేళ మీరు సర్వే అవుతారు. సర్వే అవుతారు. మీ స్టూడెంట్ కూడా అండి, అంటే కజిన్ చెప్పాడో, బ్రదర్ చెప్పాడో, లేకుంటే సంథింగ్ ఒక పేరు ఉందనో, లేకపోతే ఇంకా అంటే మనకి ఇంటి పక్కనే ఉందని కాకుండా నీకు స్కిల్ ఎక్కడ వస్తుంది, నువ్వు అనుకునే స్కిల్ నీకు వస్తుందా, ఆ స్కిల్తో రేపు నువ్వు ఏమైనా చేయగలుగుతావు. జాబే కాదు, మనకు భయం ఉంది, ప్రెషర్ నడుస్తుంది, ఓపెనింగ్స్ లేవనుకుందాం, సరే జాబే కాదు, ఆ స్కిల్ నీకు ఎక్కడైనా యూజ్ అవుతుందా నీ లైఫ్లో ప్లాన్ చేసుకోవచ్చు. 100%. ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారండి, పిల్లలు కోడింగ్ అడుగుతున్నారండి ఇంట్లోకి, నేర్చుకుంటే వాళ్ళు మీ పిల్లలకైనా మీరు ట్రైన్ చేసుకోవచ్చు కదా. రేపు ఫ్యూచర్లో ఇప్పుడే ఇన్ని లక్షలు పే చేయాల్సి వస్తుంది కోడింగ్ నేర్చుకోవాలి, ఫ్యూచర్లో ఇంకెక్కడికి వెళ్ళిపోతే తెలియదు. మీరు నేర్చుకోవడం వల్ల మీ పిల్లలకు మీరే ట్రైన్ అవుతారు. ప్రీవియస్గా మీరు చూసేవాళ్ళు హౌస్ వైఫ్స్ చదువుకొని ఉంటే పిల్లలకు చదువు చెప్తారు, ఏదో ఇంట్లో హోంవర్క్ చేపిస్తారు. ఇప్పుడు కూడా అదే టెక్నికల్గా పర్ఫెక్ట్గా ఉంటే మీ పిల్లలు టెక్నిక్స్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండోది నేను మీకు చెప్పిన సెవరల్ వేస్లో ట్రైనర్గా వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో నుంచి చేసుకోవచ్చు. ఏదో ఒక ఫ్రీ టైంలో 2 hours క్లాస్ చెప్పినా మీకు డబ్బులు వస్తాయి. ఆన్లైన్ ఆఫ్లైన్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, జాబ్ సపోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒక ఐడియా ఉంది, ఇప్పుడు మనకు మార్నింగ్ లేసి మనకి ఏదో ఒక ఐడియా వస్తుంది, ఐడియాలో మిగిలిపోకుండా ఉండాలంటే మీరు ఒక అప్లికేషన్లో బిల్డ్ చేసుకోవచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే. ఓకే. ఇన్ని కోచింగ్ సెంటర్స్ లో స్టూడెంట్స్ అందరూ సాఫ్ట్వేర్ గా కోచింగ్ తీసుకుంటున్నారు, బట్ ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, సర్టిఫికేట్స్ చూస్తే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూ కూడా పాస్ కాని స్థితిలో ఉన్నారు ఇప్పుడు సాఫ్ట్వేర్స్. ఎందుకు ఇది, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? కోచింగ్ సెంటర్స్ లోనా లేకుంటే స్టూడెంట్స్ లోనా? ఇప్పుడు చెప్తా చూడండి, ఒక 100 meter రన్నింగ్ రేస్ పెడుతున్నారండి, నాకు ఒక 1 week టైం ఇచ్చారు, నేను పరిగెడితే విన్నగలుగుతాను? అవలేదు. 1 weekలో నేను పరిగెడితే 100 meters రన్ నేను కొట్టలేను, ట్రాక్ చేయలేను. సో బేస్ స్టార్ట్ అవ్వాలి. ఓకే. నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత కోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నావు అంటే 6 months, ఈ 16 years 21 years జరిగింది 6 months జరుగుతుంది. ఎలా అవుతుంది? జరగదు. 1-2 members జరగవచ్చు, బట్ బేస్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు 2 రోజులు ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు అంటే వీళ్ళు బీటెక్లో రాగానే స్టార్ట్ చేయాలి. ఓకే. నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. స్లోగా నేర్చుకుంటూ పోవడం వల్ల నేను మీకు ముందే చెప్పాను చూడండి, 6 months కోర్సు అది 3 monthsలో కూడా వస్తున్నది. అది ఎలా ఉంటుందంటే నువ్వు తినలేకపోయినా నీకు బిర్యానీ పరమాణం అన్ని కలిపి పెడితే తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరిగా తినలేవు, తిన్న ఫీలింగ్ తినలేడు, తిన్న ఫీలింగ్ ఉంటుంది, బట్ అది ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సేమ్ అండి, ఇప్పుడు నేను కూడా చెప్పేది అది, మేము 6-7 months ఇస్తున్నాము కదా, అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా నువ్వు ఒక ఫస్ట్ ఇయర్లో కొంచెం బేసిక్ నేర్చుకోండి, సెకండ్ ఇయర్లో నేర్చుకోండి, 3rd 4th year వరకు నువ్వు బీటెక్ అయ్యాక ఎందుకు ప్లాన్ చేస్తున్నావు కోర్సెస్? బీటెక్ ఉండగానే ప్లాన్ చేసుకో. డే మొత్తం కాలేజ్ ఉండదు కదండి. సో ఈ 3-4 కాలేజ్ చెప్పినప్పుడు 5 to 6 ఒక 1 hour, 6 to 7 ఒక 1 hour టైం రెడీగా నువ్వు ప్యాషన్ ఉంది నేను సాఫ్ట్వేర్లో అంటే ఇంకొక ఈవినింగ్ ఒక 1 hour పెట్టుకోండి, నేను ట్రై. ఒక అప్లికేషన్
నువ్వు వర్క్ చేసుకుని రెడీగా ఉన్నావు అంటే ఏ కంపెనీ నీకు వెల్కమ్ చేస్తుంది. Okay. మెయిన్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవడానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే వీళ్ళు వర్క్ చేయట్లేదు, నేర్చుకుంటున్నారు ఓకే, బట్ నాట్ వర్కింగ్, ప్రాక్టికల్గా చేయలేకపోతున్నారు. రెండోది, నువ్వు అప్లికేషన్ ప్రాక్టికల్ చేస్తే రెజ్యూమ్ నీ అప్లికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఎలా జరుగుతున్నప్పుడు నీ స్కిల్స్, నీ అప్లికేషన్ నీ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నప్పుడు నీ ప్రాజెక్ట్ నువ్వు చేస్తే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాక టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు, ఏదో చెప్తాడు, ఇంకేముండో చెప్పడానికి అక్కడ సైలెంట్ అయిపోతాడు. ఆపోజిట్ పర్సన్ కూడా ఓకే అండి వీళ్ళు ఎక్కువ నువ్వు మాట్లాడడానికి స్కోప్ ఇస్తే, నువ్వు మాట్లాడుతూ ఉంటే అతనికి అందులో నీ స్కిల్స్ కనబడతాయి, అతను ఇమేజ్ చేసుకుంటాడు ఓకే మనకి దీన్ని పని చేస్తాడు, దీనికి పని చేస్తాడు, ఏదో ఒక ప్లేస్లో మనకు సెట్ అవుతాడని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటారు. నువ్వు అది ఏదో అందరిలాగానే డాడీ ఫార్మర్, మమ్మీ హౌస్ వైఫ్ ఇవి చెప్తే నో యూజ్ అండి. నువ్వు ఏం చేస్తావు, నీ టెక్నికల్ స్టఫ్ ఏంటి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీటెక్లో మీకు స్టార్ట్అప్ కానీ మిడిల్ లెవెల్ కానీ మీకు బీటెక్లో ఏ పర్సంటేజ్ ఉన్నా మీ క్వాలిఫికేషన్ ఏదైనా కూడా నో నీడ్ అండి. మీ స్కిల్ నాకు కావాలి. నా ప్రాజెక్ట్లో మీ స్కిల్ యాప్ట్ అవుతుంది, సెట్ అవుతుంది అంటే 200% నేను తీసుకుంటాను. నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదంటే ఏ కంపెనీ తీసుకోదు. ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీలో సెట్ అవుతలేవండి, ఎంఎస్కి ఎక్కడ సెట్ అవుతాను. సో అందుకే స్టూడెంట్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేకపోతే మనకు ఇప్పుడు వీడియోస్ ఉంటాయి, నువ్వు వీడియో పెట్టుకొని క్వశ్చన్ రెడీ చేసుకుంటే ఏఐలో నంబర్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి. నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఆ కాన్ఫిడెంట్ నువ్వు చూపేయగలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి చెప్తానండి, నేను హైర్ చేసుకున్నాను, సరే కజిన్ చెప్పాడు, రిలేటివ్ చెప్పాడు, హైర్ చేసుకున్నాను. అప్లికేషన్ మీద ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ వీడు బాగా చేసి క్లయింట్ చెప్పలేకపోతే క్లయింట్ ఏమనుకుంటాడంటే ఎవరితోనే చెప్పించాడు, ఈయన కూర్చోబెట్టాడు నా ముందు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుందా మళ్ళీ కంపెనీకి రాదు, ఈ ప్రాజెక్ట్ పేమెంట్ కూడా రాదు. సో అది భయం అండి. సో స్కిల్స్ ఉండి ఎక్స్ప్లెనేషన్ చేసే స్కిల్స్ ఉంటే మీకు సక్సెస్ 100%గా ఉంటుంది. ఓకే వెంకట్ గారు, సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మారాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏం చేయాలి? సో ఫస్ట్ అండి మీకు ఒక ప్యాషన్ ఉండాలి, సెకండ్ నేను చెప్పినట్టు పేషెన్సీ ఉండాలి, రెండు ఉండి నీకు కరెక్ట్ ఒక మెంటర్ ఉండాలండి. వితౌట్ మెంటర్ వీ కెన్ నాట్ బి డెవలపర్. సాఫ్ట్వేర్లో మెయిన్లీ నేను ద్రోణాచార్యని అవుతానంటే కావు, ఇక్కడ ఇది నడవదు. ఇక్కడ నేను ఒక గురువుని పెట్టుకున్న యూట్యూబ్ నా ద్రోణాచార్యుడు ఉన్నాడు, నేను ఏకలవ్యుని అవుతానంటే కాదు. నువ్వు నేర్చుకోవాల్సిందే, నీకు మెంటర్ ఉండాలి, నీ తప్పులు వెతికేవాడు ఉండాలి, నువ్వు చేసే తప్పు అని చెప్పేవాడు ఉండాలి, నువ్వు రాసే కోడ్ను వెరిఫై చేసేవాడు ఉండాలి. నువ్వు అలాంటి ఇన్స్టిట్యూట్ మీరు చూజ్ చేసుకోగలరు. అలాంటి మెంటర్ మీతో ఉంటే 200% మీ సక్సెస్ పట్టించుకుంటే లైఫ్లో. సో దట్స్ నో డౌట్. కానీ ఇప్పట్లో మెంటర్స్ అసలు కేర్ చేస్తలేరు, వీఆర్ ద బెస్ట్ అని వీళ్ళే ఫీల్ అవుతున్నారు. మెంటర్స్ చెప్పిన మాటలు కూడా వినడం లేదు. మెంటర్స్ తోని అసలు కమ్యూనికేట్ చేయాలంటేనే కొంచెం గిల్టీగా లేకుంటే షైగా ఫీల్ అవుతున్నారు. అలాంటి ఎంప్లాయీస్ కి మీరు ఏమంటారు? సో మెయిన్ వాళ్ళది ఏంటంటే నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఏదైనా ఏఐలో దొరికిపోతుంది. ఏఐ తయారు చేసిన కూడా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనే విషయం మర్చిపోతున్నారు. ఒక డెవలపర్ తయారు చేశారు, ఏఐ దానికి అది క్రియేట్ అవ్వలేదు కదా. ఇది కదండి మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ యూజ్ చేసి ఏదైనా కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన ఐడియాలజీ తను ఇచ్చిన టైం వల్లే ఈ అవుట్పుట్ వచ్చేది. సో వీళ్ళకి ఏంటంటే అండి ఫస్ట్ నాకు వచ్చిన కాన్సెప్ట్ కాకుండా నేను గ్రో అవ్వాలంటే నేను నేర్చుకునే కాన్సెప్ట్ వీళ్ళు పెట్టుకుంటే ఉంటుంది. అంటే మీరు అన్నారు మెంటర్స్ కూడా కొంతమంది మీకు అంటే సపోర్టివ్గా లేరు అంటున్నారు. మీకు సపోర్టివ్ ఉన్న ప్లేస్లో వెళ్ళి మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా డెమో అడుగు. ఫస్ట్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నీ పేరు నీ ఫోన్ నెంబర్ అడగకుండా నీకు డెమో ఇస్తారో అది పర్ఫెక్ట్. మామూలు ఎడికెళ్ళగానే ఫామ్ ముందు పెట్టి రాయండి, మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటే అవి ఏం అవసరం లేదు. నీకు ఏంటి, నీ రిక్వైర్మెంట్ ఏంటి, నీ రిక్వైర్మెంట్కి కావాల్సిన డెమో అక్కడ ఉందా, డెమో కాదు 2 క్లాసెస్ వినండి. డెమోలో కూడా 100% రాదండి. రోల్ ఏం చెప్తారో డెమోలో రాదు. ఆ స్కిల్స్ మీరు చూపించగలిగితే బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకుందాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకొని ఇంకా వేరే కొత్త విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కనిపిస్తున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.